హైదరాబాద్ కాచిగూడలో అదృశ్యమైన బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి రాహుల్ విషాదాంతమయ్యాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలపూర్కు చెందిన రాహుల్ కాచిగూడలోని ఒక ప్రైవేటు హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. అయితే గత నెల 27న ఇంటర్న్షిప్ కోసం ఎంవీఎస్ఆర్ కాలేజీకి వెళ్లిన రాహుల్ అక్కడ తీవ్ర ర్యాగింగ్కు గురైనట్లు తెలుస్తోంది. అదే రోజు తాను టూర్కు వెళ్తున్నానని చెప్పి కాచిగూడ రైల్వే స్టేషన్లో శబరి ఎక్స్ప్రెస్ ఎక్కి అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కాచిగూడ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. గత 11 రోజులుగా కొడుకు ఆచూకీ కోసం తండ్రి రాజేష్ హైదరాబాద్లోనే వెతుకుతుండగా ప్రకాశం జిల్లా సింగరాయకొండలో రాహుల్ మృతదేహం లభ్యమైంది. పాత సింగరాయకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపంలోని ఒక బావిలో రాహుల్ శవమై తేలాడు. అయితే మృతదేహం నడుముకు రాయి కట్టి ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సింగరాయకొండ ఎస్ఐ సుధీర్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. కాలేజీలో జరిగిన ర్యాగింగ్ తట్టుకోలేకే రాహుల్ ఒంగోలు వద్ద బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.